ప్రయత్నం చేశారు. అలాగే నందిగాం సురేష్ కూడా ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక ఇప్పటికీ ఈ కేసులో కీలకంగా ఉన్నవారు ఎవరైతే లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ కావచ్చు, తలసిల రఘురాం, ఇలా పలువురి కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే వారి కోసం సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు దొరుకుతారో అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సురేందర్ నాయుడు గారు, టీడీపీ లీడర్. మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ముందుగా సురేందర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటండి అంటే అరెస్ట్ విషయంలో ఎలా తప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అంటే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసు విషయంలో ముఖ్యంగా దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే నందిగాం సురేష్, ఇటు తలసిల రఘురాము కీలకంగా ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డి ఎలా తప్పించుకుంటారు? ఎందుకు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజునేమో ఒక ముఖ్య సలహాదారుడి సలహా